మీరు చూస్తున్న యూఎస్ హెల్త్ కేర్ తెలుగు ట్యుటోరియల్. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, పేమెంట్ పోస్టింగ్ అండి. పేమెంట్ పోస్టింగ్‌లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ పోస్టింగ్స్ ఉంటాయండి. ఎవరైతే మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో దట్ యూ విల్ గెట్ మోర్ నోటిఫికేషన్స్ ద కమింగ్ డేస్ అండి. ఓకే. మేమేంటంటే మాది యూఎస్ హెల్త్ కేర్ కంప్లీట్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ సెంటర్ అండి. ఓకే. వి విల్ ప్రొవైడ్ బోత్ అండి. ఓకే. మేమొచ్చేసి మీకు చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్ and denial management and AR calling అండి. Complete and eligibilities అండి. How can we identify eligibility? Patient eligibility. Okay. Eligibility. ఎలిజిబిలిటీ రియల్ టైమ్ అండి. మేమేంటంటే మేము థియరిటికల్ పార్ట్‌గా ఎక్కడ కూడా చెప్పామండి. కంప్లీట్‌లీ ఇట్స్ ఎ ప్రాక్టికల్ అండి. ఈ వీడియోలో నేను మీకు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే పేమెంట్ పోస్టింగ్ అండి. ఎవరైతే మీకు మా ఛానల్ నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అండి. ఓకే. సో ఓకే. వాట్ ఈస్ ద పేమెంట్ పోస్టింగ్ అండి? పేమెంట్ పోస్టింగ్ అనేది ఏంటంటే మనకు ఇది 2 టైప్స్ ఉంటుందండి. ఓకే. పేమెంట్ పోస్టింగ్. వాట్ ఈస్ ద పేమెంట్ పోస్టింగ్? ఫస్ట్ క్వెషన్ అండి. పేమెంట్ పోస్టింగ్ అంటే ఏంటంటే మనకు ఫస్ట్ ఏమవుతుందంటే చార్జ్ ఎంట్రీ అనేది ప్రాసెస్ అవుతుందండి. చార్జ్ ఎంట్రీ. చార్జ్ ఎంట్రీలో మనకు వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేస్తారండి? ఓకే. చార్జ్ ఎంట్రీలో వాళ్ళు పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఓకే. పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అండ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అండ్ డయాగ్నోసిస్. ఓకే. డయాగ్నోసిస్ అండ్ చార్జెస్ అండి. ఇవన్నీ ఎంటర్ చేస్తారండి. ఇవన్నీ ఎంటర్ చేశాక ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్‌లో మనకు ఒక ఫార్మాట్ జనరేట్ అవుతుందండి. ఇట్స్ నథింగ్ బట్ సూపర్ బిల్ అంటారండి. ఒక ఫార్మాట్ జనరేట్ అవుతుందన్నమాట. ఆ ఫార్మాట్ తీసుకొని ఏంటంటే ఇక్కడ చూడండి. నేను మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. యెస్. చార్జ్ ఎంట్రీ వాళ్ళు మనకు ఈ ఈ విధంగా మనకు ఎంటర్ చేసి ఇస్తారండి వాళ్ళు. చార్జ్ ఎంట్రీ ఎంటర్ చేసిన తర్వాత ఇది బ్యాక్ ఎండ్ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చేసి అది క్లియరింగ్ హౌస్‌కి వెళ్తుందండి. ఓకే. ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ క్లియరింగ్ హౌస్ అనుకోండి. ఓకే. క్లియరింగ్ హౌస్‌కి వెళ్తుందన్నమాట. ఆల్వేస్ రిమెంబర్ అండి, ఏ హాస్పిటల్ కూడా డైరెక్ట్ ప్రొవైడర్‌ని ఇన్స్యూరెన్స్ కంపెనీ అప్రోచ్ అవ్వదండి. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అప్రోచ్ అవుతుంది. వీళ్ళకు మీడియేటర్‌గా క్లియరింగ్ హౌస్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుందండి. ఓకే. మీడియేటర్‌గా ఏంటంటే క్లియరింగ్ హౌస్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఈ ఈ క్లియరింగ్ హౌస్ త్రూ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. క్లియరింగ్ హౌస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే వీళ్ళు ఏ డేటా ఇవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని క్లియరింగ్ హౌస్ పంపిస్తే క్లియరింగ్ హౌస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ అనుకోండి ఇది. ఇది ఇన్స్యూరెన్స్ కంపెనీ అనుకోండి. ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఏంటంటే వీళ్ళు ఏవైతే డేటా పంపించారో క్లియరింగ్ హౌస్‌లో ఏంటంటే మనకు ఈ డేటా పంపించిన తర్వాత ఇక్కడ అడ్జుడికేషన్ అనే డిపార్ట్మెంట్ ఉంటుందండి. అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందంట. అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఇక్కడ ఏవైతే డయాగ్నోసిస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారో డయాగ్నోసిస్ అండ్ చార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ పేషెంట్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇక్కడ మీరు క్రాస్ చెక్ చేస్తారండి. వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసి ఏ సీపీటీకి ఎంత అమౌంట్ పే చేయాలి? ఈ ఇన్స్యూరెన్స్‌లో ఇది కవర్ అవుతుందా లేదా? వీళ్ళకి కొన్ని గైడెన్స్ ఉంటదండి అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళేంటంటే బేస్డ్ ఆన్ అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంపెనీ అయితే వాళ్ళకు గైడ్‌లైన్స్ ప్రొవైడ్ చేస్తుందో బేస్డ్ ఆన్ దాన్ని బట్టి క్లెయిమ్స్ అన్ని ఆహ్, క్రాస్ చెక్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఒక 100 క్లెయిమ్స్ పంపించారండి. ఓకే. 100 క్లెయిమ్స్ పంపించారు. బై ఎండ్ ఆఫ్ డే మీకు ఏమవుతుందంటే ఒక 50-60 క్లెయిమ్స్ మీకు పర్ఫెక్ట్ ఉంటాయండి. ఓకే. పర్ఫెక్ట్ ఉంటాయన్నమాట. ఒక 40 క్లెయిమ్స్ ఏంటంటే డినై చేస్తారండి. ఓకే. డినై చేస్తారు. సో మెనీ రీజన్స్ ఉంటాయండి డినై చేయడము. అది మనం తర్వాత వీడియోలో చూస్తాం. మా ప్రీవియస్ వీడియో ఆర్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అప్‌లోడ్ చేస్తాము. ఆ 40 డినైల్స్ ఉంటాయి. ఏవైతే ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చాయో వాటి పర్ఫెక్ట్ వచ్చిన డినైల్ అయిన వాళ్ళేంటంటే ఒక ఫార్మాట్‌లో మనకు ఒక ఫార్మాట్ పంపిస్తారండి. ఈ ఫార్మాట్ ఉంటుందండి. ఈ ఫార్మాట్‌లో ఏంటంటే మనకు కొన్ని ఈ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని కొన్ని ఫార్మాట్ ఉంటదనమాట. దీన్నేమంటామంటే మనం ఈఓబీ అంటామండి. ఓకే. ఈఓబీ అంటాం. ఇట్ ఈస్ ఈఓబీ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ ఫైనల్ బిల్ అండి. ఇట్ ఈస్ ఎ జస్ట్ స్టేట్‌మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము మీకు ఒక సర్వీస్ ఉన్నదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అండ్ డయాలిసిస్ ఉన్నదండి. ఓకే. డయాలిసిస్ ఉన్నది. డయాలిసిస్‌కి ప్రొవైడర్ ఎంత చార్జ్ చేస్తాడంటే ఇలా ఉంటుందండి. ప్రొవైడర్ ఎంత? ప్రొవైడర్
ఎంత చార్జ్ చేశాడంటే ఒక $1,500 చార్జ్ చేశాడండి. బట్ ఇన్సూరెన్స్ కంపెనీ అలో ఎంత చేస్తుందంటే దానికి ఏ కంపెనీ అయినా సరే అండి. మనం ఎంత ప్రొవైడ్ చేస్తే అంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయదు. సో, $1,500లో అదొక $600 అలో చేసిందనమాట. సో, $600 అలో చేసింది. సో, అక్కడ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కి ఎంత పే చేయాలి? సో, ప్రొవైడర్‌కి ఎంత పే చేయాలి? పీఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఎంత? సో, ఇవన్నీ ఒక సర్టెన్ ఫార్మాట్ ఉంటుందండి. ఆ సర్టెన్ ఫార్మాట్‌లో అది జనరేట్ చేసి పంపిస్తుందనమాట మనకు. ఇక్కడికి పంపిస్తుంది. సో, దీన్నేమంటారంటే మనం ఈఓబీ ఫార్మాట్‌లో అంటామండి. సో, మనం రియల్ టైమ్‌లో ఏంటంటే ఈ ఈఓబీస్ పైనే వర్క్ చేస్తామండి. ఈఓబీస్ ఉంటాయి, ఈఆర్ఏ ఉంటాయి, డినైల్ పోస్టింగ్ ఉంటుందండి. సో, అంటే ఇక్కడ మనకు మెయిన్ ఎక్కడంటే అడ్జుడికేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మనకి ఏఓబీ పంపిస్తున్నారు. ఎవరికి పంపిస్తున్నారు? ప్రొవైడర్‌కి పంపిస్తున్నారండి. సో, ప్రొవైడర్ ఏం చేసుకుంటారంటే దాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ కింద ఉన్న పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట. సో, ఓకే. సో, ఇప్పుడు దీన్నేమంటారంటే ఎప్పుడైతే ఈ ప్రొవైడరు ఈ క్లియరింగ్ హౌస్‌కి ఒక డాక్యుమెంట్ పంపిస్తున్నాడో దానిని ఏమంటారంటే 835 ఫార్మ్ అంటారండి. 837 సారీ. ఇట్స్ ఎ ప్రొవైడర్ ఈడీఐ ఫార్మ్ అండి. ఓకే. ఇట్స్ ఎ ప్రొవైడర్ ఈడీఐ ఫార్మ్. 837 ఫార్మ్ అంటారు. ఎప్పుడైతే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకు ఒక ఫార్మాట్ జనరేట్ అవుతుంది అగైన్ ప్రొవైడర్‌కి. సో, దాన్ని ఈఓబీ అంటారు. దాన్ని మనం ఏమంటామంటే ఎయిట్ 835 అండి. 835 ఫార్మ్ అంటామనమాట. ఓకే. సో, ఇది మన బేసిక్ అండి పేమెంట్ పోస్టింగ్. సో, మనం క్లాస్‌లో ఇన్ డెప్త్‌గా నేర్చుకుంటామండి. సో, మనకు ఒక కోర్స్ ఉంటుందండి దానికి. మనకేంటి వాట్ ఈస్ ఎ ఇఫ్ సి 837 సో, దిస్ ఇస్ HIPAA ట్రాన్సాక్షన్స్ అండి. ఈడీఐ క్లెయిమ్ సబ్మిషన్ స్టాండర్డ్ ఫైల్స్ ఫర్ ద ఎలక్ట్రానిక్ సబ్మిషన్స్ ఆఫ్ హెల్త్ కేర్ క్లెయిమ్స్ అండ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేస్తుంది. సో, 837 మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇన్ఫర్మేషన్ సచ్ యాస్ పేషెంట్ కండిషన్ ఫర్ విచ్ దిస్ ట్రీట్మెంట్ హాస్ బీన్ గివెన్, సర్విస్ ప్రొవైడెడ్, కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అంటే సింపుల్ ఏంటంటే ఏవైతే సీపీటీస్ ఉన్నాయో వాటి చార్జెస్ అన్నీ మనకు సబ్మిట్ చేస్తారు త్రూ క్లియరింగ్ హౌస్ నుంచండి. 835 ఫైల్ అంటే ఏంటి? క్లెయిమ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొవైడెడ్. సో, మనం ఏవైతే సబ్మిట్ చేసాం ప్రొవైడెడ్. ఇట్ ఈస్ యూజ్డ్ బై హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కంపెనీ మేక్ పేమెంట్స్ టు ప్రొవైడర్. ప్రొవైడర్‌కి పంపిస్తుందనమాట. సో, ఇది మనకు 835, 837 అండి. సో, ఓకే. సో, ఒకసారి మనం ఏంటంటే చూద్దాం. రియల్ టైమ్‌లో మనకు ఎలా ఉంటుంది. సో, ఇదొచ్చేసి మాది పేమెంట్ పోస్టింగ్ సాఫ్ట్‌వేర్ అండి. సో, ఇందులో మనకు పేషెంట్ పేమెంట్స్ ఉంటాయి, అప్లై పేషెంట్ పేమెంట్స్ ఉంటాయి, ఇన్స్యూరెన్స్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, రివర్సల్ పేమెంట్, రిఫండ్ పేమెంట్స్ అండ్ డినైల్ పోస్టింగ్ అండి. సో, ఈరోజు ఏంటంటే నేను మీకు రియల్ టైమ్‌లో ఏంటంటే ఇన్స్యూరెన్స్ పేమెంట్. సో, ఎవరైతే మా దగ్గర కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి మేము ఈ సాఫ్ట్‌వేర్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో, వాళ్ళు బెటర్‌గా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గాని మిమ్మల్ని నావిగేషన్ అడుగుతారండి. డెఫినిషన్స్ మిమ్మల్ని ఎక్కడైనా అడుగుతారండి. ఓకే. సో, ఇన్సూరెన్స్ పేమెంట్. సో, ఇన్సూరెన్స్ పేమెంట్ ఎలా చేస్తాం? నేను చెప్పాను మీకు. ఈఓబీ ఉంటుంది, ఈఆర్ఏ ఉంటుంది. ఈఓబీ అనేది ఏంటంటే మాన్యువల్ పోస్టింగ్ అండి ఫస్ట్ థింగ్. మాన్యువల్ పోస్టింగ్. సో, మాన్యువల్ పోస్టింగ్ అంటే ఏందంటే బై యూజింగ్ ఈఓబీ అండి. సో, ఈఓబీ యూజ్ చేసి చేస్తామండి. ఆటో పోస్టెడ్. ఆటో పోస్టెడ్. ఆటో పోస్టెడ్ అంటే ఏంటంటే బై యూజింగ్ ఈఆర్ఏ అండి. బై యూజింగ్ ఈఆర్ఏ అనమాట. ఓకే. మాన్యువల్ పోస్టింగ్ ఉంది. ఆటో పోస్టింగ్ ఉంది. అండ్ వన్ థింగ్ డినైల్ పోస్టింగ్ కూడా ఉంటుందండి. సో, అది మనం తర్వాత తెలుసుకుంటామండి. సో, డినైల్ పోస్టింగ్ ఇట్స్ నథింగ్ బట్ $0 వాల్యూస్ అమౌంట్స్ ఉంటాయండి. ఓకే. $0 వాల్యూస్ అమౌంట్స్ ఉంటాయి. సో దట్ మనం ఇవి కూడా మనం ఎంటర్ చేయాలనమాట. ఓకే. నెక్స్ట్. సో, ఒకసారి చూద్దాం. ఒక పేషెంట్‌ది ఈఓబీ తీసుకొని చూద్దాం మనము. ఎక్కడుందంటే మనకి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈఓబీని డౌన్‌లోడ్ చేసుకుందామండి మనం. సో, సో, ఫస్ట్ వెరిఫికేషన్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్తాము. ఇక్కడికొచ్చినాక రెమిటెన్స్ వ్యూయర్ అని ఉంటుందండి మనకి. సో, మనకిక్కడ మనకు మార్కెట్‌లో డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ ఉంటుందండి. సో, మనం ఈఓబీ ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటామంటే, మనకు ఆ చెక్ నంబర్ అన్నా ఉండాలి, ఈఎఫ్టీ నంబర్ అన్నా ఉండాలి, టాక్స్ ఐడీ ఆర్ ఎన్‌పిఐ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాక్టీస్ పర్పస్‌కి ఏందంటే 50923458 అండి. ఓకే. సో, దిస్ ఈస్ ఎ చెక్ నంబర్ అండి. సో, నాకు ఏ డేట్‌లో కావాలి 25థ్ సబ్మిట్ క్లిక్ చేశాను. సో, దట్ నాకొక ఈఓబీ వచ్చిందండి. సో, ఈఓబీ అనమాట. సో, ఇది చెక్ నంబర్, ఇన్స్యూరెన్స్, ఏ హాస్పిటల్ నుంచి, చెక్ డేట్ ఏంటి, చెక్ అమౌంట్ ఏంటి. ఓకే. సో, చెక్ అమౌంట్ అంటే ప్రొవైడర్‌కి ఎంత అమౌంట్ పే చేశారు. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని క్లిక్ చేస్తున్నాను. షో కొడుతున్నాను. షో కొడితే మనకు ఓపెన్ అవుతుంది. డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే మనకు క్లెయిమ్ అనేది డౌన్‌లోడ్ అవుతుందండి. దీన్ని ఈఆర్ఏ అంటారండి. ఈఆర్ఏ ఆర్ ఈఓబీ అండి. సో, మీన్‌వైల్ మనం దీన్నే మనం రెండిటి కింద కన్సిడర్ చేసుకుందాం. ఈఓబీ కన్సిడర్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైమ్ ఈఆర్ఏ కూడా కన్సిడర్ చేసుకుందాం. ఓకే. సో, దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలి? జస్ట్ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని సో, ఇక్కడ చూడండి అకౌంట్ నంబర్.
సో అకౌంట్ నెంబర్కి వచ్చేస్తున్నానండి. అకౌంట్ నెంబర్ ఎంత అండి? ఇక్కడ మనకు ఒక 0012. నేను ప్రాక్టీస్ పర్పస్ కింద ఒక అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేశానండి. సో గెట్ క్లిక్ చేయగానే నాకు పేషెంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. పేషెంట్ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చిందండి. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు అయిందని. ఓకే. నెక్స్ట్. సో నెక్స్ట్ ఈఓబిలో చెక్ డేట్ ఏమో 05303. సో చెక్ డేట్ 0503 ఇయర్ అనుకోండి. సో చెక్ నెంబర్ ఆర్ ఈఎఫ్టీ నెంబర్ డిఫరెంట్ అండి. చెక్ నెంబర్ అంటే మనకు చెక్ త్రూ వస్తే చెక్ నెంబర్, ఈఎఫ్టీ అంటే నెట్ బ్యాంకింగ్ త్రూ 881138113851. ఓకే. దిస్ ఇస్ చెక్ ప్రొవైడర్ ఐడి. సో ప్రొవైడర్ ఐడి ఎంత అండి? V36205. ఓకే. దెన్ నెక్స్ట్ బీసీబీఎస్ మెడికేర్ ఇన్సూరెన్స్ అండి. ఓకే. మనం ఏంటంటే ఈ మాన్యువల్ పోస్టింగ్‌లో ఏందంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలండి కంపల్సరీ. సో మెడికేర్ నుంచి హాస్పిటల్‌కి వస్తుంది. సో అకౌంట్ నెంబర్. సో దీన్ని ఏమంటారంటే లైన్ 1 అంటారు. ఒక సీపీటీ ఉంటేనేమో లైన్ 1, ఇంకో సీపీటీ ఉంటే లైన్ 2 అన్నమాట. సో ఇక్కడ మనకేందంటే ప్రెజెంట్ ఈ సీపీటీలో మనకు ఒకటే ఉన్నది. సో 99205. సో అకౌంట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ నెంబర్ 4722. సీపీటీ ఎంతండి? సీపీటీ వచ్చేసి మీకు 99205 అండ్ బిల్డ్ అమౌంట్ ఎంత అండి? 431. ఓకే. 431 అండ్ 431 టోటల్ బిల్ అండి. బట్ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు 193.15 అలో చేసిందనమాట. 193.15. నెక్స్ట్ డిడక్టబుల్ ఏమైనా ఉన్నదో చూసుకోండి. డిడక్టబుల్ లేదు. కో ఇన్సూరెన్స్, ఎస్ వీ హ్యావ్ ఎ కో ఇన్సూరెన్స్ 38.63. అండ్ వాట్ ఈస్ ద అడ్జస్ట్ అమౌంట్? ఇట్స్ 237.85 అండ్ ఇట్స్ a provider amount 154.52. This amount here we see, okay, where here. So this is a check amount and 154.52. Yes, it's a match. Then next apply payment and ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లైమ్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అంటే ఏంటంటే ప్రైమరీ ఇన్సూరెన్స్ మెడికేర్ ఉంది, సెకండరీ 38.63 ఏదైతే ఉందో సో రిమైనింగ్ అమౌంట్ బ్లూ క్రాస్ కి ఫార్వర్డ్ చేయమని చెప్తున్నారు అనమాట. సో దట్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ దగ్గర మనం ఇక్కడ బీసీబీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రైమరీ వచ్చేసి మెడికేర్, సెకండరీ బీసీబీఎస్. దెన్ నెక్స్ట్ అప్లై పేమెంట్స్. సో మనకి ఇది మ్యాచ్ అవ్వాలండి. ఇక్కడ మనకి ఏవైతే అమౌంట్స్ ఇక్కడ ఐడెంటిఫై అయ్యాయో సో ఇవన్నీ మనం ఈఓబి తోటి మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడే మన క్లైమ్ అనేది అక్యురేట్ అవుతుంది అనమాట. సో 431కి 431 ఓకే, 193.15, 237.85 రైస్ 154.52 అండ్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ 38.63. యా, ఇట్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అండి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ క్లైమ్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డెడ్ టు బీసీబీఎస్. ఓకే. నెక్స్ట్ అమౌంట్ బీసీబీఎస్ అప్లై పేమెంట్. సో అయిపోయిందండి. వన్స్ అప్లై అయిన తర్వాత అప్లోడ్ స్టేట్మెంట్ దగ్గర మనం ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో ఆ స్టేట్మెంట్ని అప్లోడ్ చేయాలండి మనం. ఓకే. ఏదైతే మనం ఈఓబి ఉన్నదో ఈ ఈఓబిని అప్లోడ్ చేయాలన్నమాట. సో ఏంటంటే మనకు క్లారిటీ అనమాట. ఓకే. ఐ గెస్ ఇది అర్థమైందని అనుకుంటానండి. ఓకే. నెక్స్ట్. సో ఇదే పేషెంట్కి మనము ఈఆర్ఐ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సేమ్ మళ్ళీ ఎంటీ డాటా చేశానండి. సో జస్ట్ అబ్జర్వ్ అండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను డైరెక్ట్ ఈఆర్ఐ క్లిక్ చేస్తున్నాను. వెన్ ఐ క్లిక్ ఆన్ దట్ ఈఆర్ఐ ఐ గెట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ నుంచి ఆటోమేటిక్ లోడ్ అవుతుందండి. ఈవెన్ ఇన్సూరెన్స్ ఏంటి, ఓకే, అకౌంట్ నెంబర్, సిపిటి 431C. అబ్జర్వ్ ఇక్కడ మీకు ఇక్కడ 431 అండ్ 193.15. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం ఎంటర్ చేయలేదండి. ఈవెన్ కోర్స్తో సహా ఎవ్రీథింగ్ మనకు అప్లోడ్ అవుతుంది. మనం జస్ట్ చెక్ చేయాల్సిందే, చెక్ నెంబర్ వేయాలండి. చెక్ నెంబర్ రాదండి మనకు. చెక్ నెంబర్ అనేది మాన్యువల్గా. ప్రజెంట్ కొన్ని సాఫ్ట్వేర్లో అది కూడా ఆటోమేటిక్ వస్తున్నది. బట్ చెక్ నెంబర్ కాబట్టి మనం ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. జస్ట్ మనం ఈఆర్ఏలో ఏంటంటే జస్ట్ క్రాస్ చెక్ చేయాలండి. మనం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం క్రాస్ చెక్ చేయాలన్నమాట. దట్స్ ఇట్. ఓకే. ఎంటర్ చేసి నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే బీసీబీఎస్ అప్లై. దట్స్ ఇట్ అండి. సో ఇది మనకు ఈఆర్ఏ పోస్టింగ్ అండి. ఓకే. అండ్ కమింగ్ టు ద కోర్స్ అండి. సో మాది వచ్చేసి న్యూ బ్యాచ్ వచ్చేసి టుమారో అండి. ఓకే. న్యూ బ్యాచ్ వచ్చేసి 02nd మనకు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి మీకు 4 PM డెమో క్లాస్ ఉంటుందండి. సో ఎవరైనా జాయిన్ కావచ్చు అండి డెమో క్లాసు. సో ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి ఇది ఏఆర్ కాలింగ్ బ్యాచ్. ఏఆర్ కాలింగ్ అండి. సో ఏఆర్ కాలింగ్లో మేము ఏంటంటే డైరెక్ట్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయమండి. సో చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, డెనయల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మేము ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేశాకనే మేము ఏఆర్ కాలింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. సో డైరెక్ట్ వెళ్తే మీకు సబ్జెక్ట్ అర్థం కాదండి.
సో ఇదొచ్చేసి మీకు కోర్స్ డ్యూరేషన్ 15 డేస్ అండి. ఓకే. 15 డేస్ ఉంటుంది. డైలీ 1 అవర్ ఉంటుందండి. ఓకే. డైలీ 1 అవర్ ఉంటుందండి. ఓకే. సో ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా కింద మా లెటర్ హెడ్ ఉంటుందండి. అందులో మా నంబర్ ఉంటుంది. అండ్ హియర్ ఆల్సో ఐ మెన్షన్ ఆన్సర్ ఆర్ 83 8309456545 అండి. సో ఈ నంబర్స్ కాల్ చేస్తే మేము మీకు సజెస్ట్ చేస్తామండి ప్రైస్ విషయంలో. సో వాటి విషయంలో మేము డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హావ్ ఎ నైస్ డే.